నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని ధర్నా నిర్వహిస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్ డివిజన్ నాయకులు గుమ్మాల గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీ పథకాలు రైతు రుణమాఫీ 2 లక్షల రైతులకు అందరికీ కాలేదని, రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని, రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పార్వతి, రాజేశ్వర్, షేక్ నజీర్, రవి, మల్లేష్, లక్ష్మణ్, చిన్నపోశెట్టి, ఎర్రన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మండల కమిటీ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అయ్యా, ఈ 2 లక్షల మాఫీ ఏమో కానీ చాలామంది బ్యాంకుల చుట్టుముట్టు తిరుగుతూ, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టుముట్టు తిరుగుతున్నారు తప్ప ఏదో కొద్ది మందికి మాఫ్ అయింది. మిగతా మందికి చాలామందికి 2 లక్షల రూపాయలు కానీ 50,000 రూపాయలు కానీ ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. మీరు దీనిపైన సమగ్రమైన సర్వే చేసి తక్షణం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. అట్లాగే రైతు భరోసా అని పేరు చెప్పావు. అయ్యా, రైతుల భరోసా ఏమో కానీ అలా సాగు భరోసా మాత్రమే వస్తున్నది. తక్షణము నువ్వు ఏదైతే ఎకరాల 15,000 రూపాయలు ఇస్తున్నావో అది తక్షణం విడుదల చేసి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నాం. రైతులు కోత దశకు వచ్చినా ఇప్పటికీ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకోవడం లేదు. అట్లాగే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం, మేము అధికారంలోకి రాగానే ప్రతి వృద్ధుడికి పింఛన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ప్రజా పరిపాలనలో అనేక మంది దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటికీ 4,000 పింఛను అది జాడనే లేకుండా పోయింది. మొన్న వర్షాలకు అనేక ఇండ్లు కూలిపోయినాయి. ఈ ఇండ్లు కూలిపోయిన సర్వే చేయాలా, ఏదైతే కూలిపోయిన వాళ్లకు తక్షణం 10 లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసి డబుల్ బెడ్రూమ్లు నిర్మించాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుతున్నాం. అట్లాగే రేషన్ కార్డుల విషయానికి వస్తే మేము అధికారం రాగానే తక్షణం రేషన్ కార్డులు ఇస్తామని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.